మరో అంశాన్ని చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? కూటమిలో ఉన్న పార్టీలోని కొందరి నేతలకు కూటమి కాంబో నచ్చడం లేదా? జనసేన బీజేపీలోని కొందరు నేతలు వైసీపీకే జై కొడుతున్నారా? వారందరికీ టీడీపీతో కలవడం ఇష్టం లేదా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అంతేకాదు చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. రైట్గా ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యూ సార్. ఇవాళ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి పదే పదే చెప్పుకుంటుంది 3 పార్టీల కలయిక అద్భుతమైనటువంటి అభివృద్ధి వైపు అడుగు వేస్తున్నామని. బట్ ఈ కూటమి ఏర్పడకపోయే ముందు జరిగినటువంటి సంఘటనలను మనం గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయం ఏంటి? ఓటు చీలకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. చీలకూడదు అని అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, అలాగే కూటమిగా 3 పార్టీలు కలవాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవటం. దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి? ఇవాళ అధికారంలోకి రాగలిగారు. అలాగే గత ముఖ్యమంత్రిని పక్కన పెట్టాల్సినటువంటి ప్రమాదకర పరిస్థితి ఉంది కాబట్టి నో కాంప్రమైజ్ అన్నారు. మంచిది. ఆ నిర్ణయం మేరకు ఇవాళ గెలిచి నిలబడ్డారు. బట్ ఇవాళ ఉన్నటువంటి కూటమిని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారో, అసలు చేస్తున్నారా లేదా, చేయాల్సినటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరుంటారు? కూటమి ఏర్పడక ముందు వైసీపీ విపరీతమైనటువంటి ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం పవన్ కళ్యాణ్ని ఎలా అయినా సరే దూరం చేయాలి టీడీపీకి అని. అలాగే బీజేపీ మద్దతు ఉంది కాబట్టి వైసీపీకి, అలాగే వైసీపీ నాయకుడికి 100% ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతామనుకున్నారు. బట్ బీజేపీది ఒకటే ధోరణి. రాష్ట్రంలో 2 పార్టీలు అంటే వైసీపీ టీడీపీ మీరు కొట్టుకోండి, మీరు శత్రువులుగా కలబడండి, నో ప్రాబ్లం, వీ డోంట్ కేర్, వీ డోంట్ ఇంటర్ఫియర్. బట్ 2 పార్టీలకు సంబంధించిన ఎంపీలు 25 మంది ఎవరైతే ఉన్నారో ఢిల్లీ వచ్చి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే దాంట్లో మాత్రం తేడా వస్తే ఒప్పుకోము అన్నటువంటిది ఒక హుకుం జారీ చేశారు. దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితిలో పాలకపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకుడు, వీళ్ళిద్దరూ బుద్ధిగా తల వంచుకొని ఢిల్లీ ఆదేశాల మేరకు ప్రవర్తించాల్సిందే అన్నది మాత్రం సత్యం. అందులో సందేహం అక్కర్లా. అందుకే కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు? సంవత్సరం 4 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఇవాల్టికి కూడా కోర్టుకు వెళ్ళినటువంటి ఒక దోషిని కేంద్ర ప్రభుత్వం, అలాగే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఉంటాయేమో కానీ ఈ లొసుగులు కనీసం దశాబ్ద కాలం కూడా విచారణకు వెళ్ళినటువంటి పరిస్థితిని ఎవరికైనా దక్కుతుందా, కుదురుతుందా, అవకాశం ఉంటుందా? నెవర్. మరి ఈయనకొక్కడికే ఎలా? అసలు చరిత్రలోనే ఇలాంటి సంఘటనే లేదు కదా. విచారణకు వెళ్ళనటువంటి నిందితుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏ కేసులోనైనా తప్పుకు తిరిగేటటువంటి అవకాశం ఉందా? ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, హూ ఎవర్ మేబీ. ఇందిరాగాంధీ కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇవాళ మాజీ నాయకులు అనేక మంది కోర్టులకు వెళ్తున్నారు. అలాగే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అలహాబాద్ కోర్టు చుట్టూ తిప్పినటువంటి పరిస్థితులు చూసాం కదా. మరి ఈయనకొక్కడికే ఎగ్జంప్షన్ ఎందుకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నాయకులు ఇచ్చేటటువంటి మద్దతు, బీజేపీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేటటువంటిది ఏదైనా ఉంటే పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? మోదీ ఆర్ అమిత్ షా. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేయాలన్నా సరే ఆయన చేతులు కట్టేసినటువంటి పరిస్థితే. ఈ దశలో ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయగలిగితే మళ్ళీ బలం పుంజుకునే అవకాశం వైసీపీకి ఉంటుంది. ఆ ప్రయత్నం నిరంతరం వైసీపీ ఒకప్పుడు చేసింది. ఇప్పుడు చేస్తుందా అంటే నో, చేసే అవకాశం లేదు. చేయించే అవకాశం మాత్రం ఉంది, దాన్ని వదులుకోరు. అలాగే అలా చేయాలని భావిస్తున్నటువంటి కూటమి నేతలు కూడా కొంతమంది ఉన్నారు. అసంతృప్తితోటి సీట్లు రాకో, లేకపోతే ప్రాధాన్యత తగ్గిందనో, లేదా కులపరమైనటువంటి భావజాలంతోనో, సంకుచితమైనటువంటి ఆలోచన తీరుతోనో కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అలానే అనిపిస్తున్నాయి. కూటమిలో ఉన్నటువంటి నాయకులే
వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా పార్టీలో ప్రధాన నాయకులు కావచ్చు. వాళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది అని అంటే జనసేనకి టీడీపీకి ఒక గ్యాప్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందులో పెద్ద సందేహపడక్కర్లా. జిల్లా రాజకీయాలు మనం గమనిస్తున్నప్పుడు, అలాగే నియోజకవర్గ బేస్గా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి కలయిక ఏదైనా ఉందా, సఖ్యత ఏదైనా ఉన్నదా, స్నేహభావం కనపడుతుందా, ఏ సమావేశాల్లోనైనా కలిసి ఒక సమబుజ్జీలుగా ప్రవర్తించినటువంటి తీరున్నదా? ఎక్కడా లేదు. నియోజకవర్గాల్లో మాత్రం ఎవరి దారి వాళ్ళదే, ఎవరి గోల వారిదే. మరి ఎందుకని ఈ పరిస్థితి? దీన్ని సరిదిద్దుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? రేపు స్థానిక ఎన్నికలలో కేవలం జనసేన పార్టీ స్వంతగా పోటీ చేసే ఆలోచన చేయాలి అన్నటువంటి ప్రతిపాదన ఎందుకు వస్తుంది? ఈ ప్రతిపాదన తీసుకురావడానికి ఉన్నటువంటి కారణాలేంటి? దీంతోపాటు ఇవాళ జనసేన పార్టీ నాయకులు పరోక్షంగా టీడీపీ మీద ఎందుకని ఒక దాడిలాగా విమర్శలు చేయాల్సిన దశ వస్తుంది అంటే, ఇక్కడ జనసేనని ఒక సామాజిక వర్గానికే కట్టేసుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ఉంటారు. అత్యంత హేయమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అది నిరంతరం జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ పదే పదే బయటికి చెప్పినటువంటి మాట అయితే ఒకటి, నేను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాదు అని. కానీ ఆయన మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ నేను కాదన్నా సరే నన్ను కాపనకుండా ఉంటారా అని ఆయనే మాట్లాడాడు. సో ఇక్కడ కాపులు ఓన్ చేసుకుంటే నేను గెలుస్తాను అన్నటువంటి ఆలోచన ఆయనకు కలిగిందేమో. అందుకని ఒకే ఒక ఆలోచన చేశారు ఆయన. ఏంటది? కాపులను కూడా కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు అని. ఆ సందర్భంలోనే ఇవాళ కొంతమంది కాపు నాయకులు కేవలం మా కాపు నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కేవలం 15 సంవత్సరాల వరకు టీడీపీకి మద్దతిస్తూ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతాననడంలో మన పరిస్థితి ఏంటి అని డిఫెన్స్లో పడిపోయారు కొంతమంది. బట్ మెచ్యూరిటీగా ఆలోచన చేసినటువంటి నాయకుడిగా ఇవాళ ముఖ్యమంత్రి కావాలి అని అంటే మన బలం సరిపోతుందా అని జనసేన అని ఆలోచించినటువంటి నేపథ్యంలో 15 సంవత్సరాలు కాదు, ఎంత సుదీర్ఘకాలమైనా సరే మనము ఎదగనప్పుడు, మనము గెలవలేనప్పుడు, మనము సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనప్పుడు మనం ఎందుకు తొందరపడాలి, శత్రువుకి అవకాశం ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి వాదన అలాగే ఆలోచన చేసినటువంటి నాయకుడిగా ఇవన్న పవన్ కళ్యాణ్ ఆ విషయం వరకు మెచ్యూరిటీ ఉంది. బట్ పక్కనున్నటువంటి నాయకులు మాత్రం నిరంతరం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటి? ఇవాళ ఉన్నటువంటి సఖ్యత, కూటమి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఒక మంచి పేరును వీళ్ళు బీటలు వారుస్తున్నట్టుగా వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ ప్రవర్తన అలాగే స్థానికమైనటువంటి రాజకీయాల్లో ఒక తేడా తీసుకొస్తున్నారు. కలవలేనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నారు. అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరన్నర కాలంలో మనం ఎక్కడైనా చూసామా? బీజేపీ, జనసేన అండ్ టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి సమబుజ్జీలుగా లేదా సమబాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కలిసి పాల్గొన్నారు. ఇవాళ ఉన్నటువంటి కూటమి నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్ళగలుగుతున్నారు అన్న ప్రయత్నం ఒక్కరోజైనా జరిగిందా? లేదు, జరగట్లేదు. అలాగే కొన్ని విషయాలలో జనసేన పార్టీ తొందరపడి మాట్లాడుతుందేమో అన్నటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు. జనసేన పార్టీ ఎక్కడ తొందరపడింది? సీజ్ ద షిప్ అన్నారు. మరి ఆ షిప్ ఎక్కడ? సీజ్ చేసింది ఎవరు? చెయ్యమన్న నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అలాగే ఆ చంద్రశేఖర్ రెడ్డి అన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పరమ నీచుడు, పరమ నికృష్టుడు అని తిట్టినటువంటి జనసేన అని ఇవాళ అతని గురించి పట్టించుకోవటం లేదు, మాట్లాడట్లేదన్న విమర్శ ఎందుకు వస్తుంది? ఎవరో ఎక్కడో లోపాయకారి రాజకీయాలు చేస్తున్నారు అన్నటువంటిది కూటమి ప్రభుత్వంలో ఇవాళ విపరీతమైనటువంటి అపనమ్మకాన్ని పెంచుతోంది, అసహనాన్ని పెంచుతోంది జనంలో. అలాగే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఏది చెప్పారు, ఏది చేయగలుగుతున్నారు, అసలు వీళ్ళల్లోనే సఖ్యత లేదు కదా అన్నటువంటి పరిస్థితి ఇవాళ జనం గ్రహించేటటువంటి ప్రమాదం వస్తోంది. కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కార్యకర్తలు నో.
కనపడట్లా. ఎక్కడ కలిసి పనిచేస్తున్నట్టుగా ఒక స్నేహభావం వినపడట్లేదు. ఏమాత్రం ఆ ప్రయత్నం జరగట్లా. జరగాల్సిన దశ ఉన్నది. ఎందుకనంటే ఇవాళ కూటమి ప్రభుత్వం బలపడాలి అనంటే కార్యకర్తల నుంచే, బేస్ నుంచే మనం మాట్లాడాల్సిన కార్యక్రమాలు, వ్యవహారాలు చాలా ఉన్నాయి. నిర్ణయాలు కూడా అలాగే ఉండాలి. కానీ అలా ఉంటున్నాయా? నిర్ణయం అలా ఉన్నా సరే కార్యాచరణ మాత్రం ఉండట్లా. ఇవాళ మనం 2-3 విషయాలను గమనిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. ఏమని? మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలను మేము అడిగితే ఎలా ఉంది పాలన అనంటే, ఎస్ తప్పదు, అవినీతి ఉంటుంది, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, కోట్లు ఖర్చు పెట్టాం, మరి అవినీతి లేకుండా ఎలా ఉంటుంది, రాబట్టుకోవాలి కదా అని మా జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని జనసేన పార్టీ నాయకులు మాట్లాడతారు. వాట్ టు సే? ఎందుకు వచ్చారు రాజకీయంలోకి? డబ్బులు ఖర్చు పెట్టి వచ్చామని మీకు మీరే చెప్పుకుంటే మా ఎమ్మెల్యేలు ఇలానే ఉన్నారు, అలాగే ఆ ప్రయత్నం చేయక తప్పదు అన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మాట్లాడితే మరి వీళ్ళకి వైసీపీకి ఉన్నటువంటి తేడా ఏముంది? దీన్ని కదా మనం ప్రశ్నించాల్సింది. ప్రశ్నించమని చెప్పినటువంటి నాయకుడు నేర్పినటువంటి పాఠం ఏంటి? ప్రశ్నించటం ప్రాథమిక హక్కు అన్నాడు జనసేనాని. మరి వాళ్ళ ప్రశ్నించాల్సిన దశలో జనసేన పార్టీ నాయకులు ఎందుకు డిఫెన్స్లోకి తీసుకెళ్తున్నారు? దీని మీద ఆలోచించాలి. ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే ప్రతిపక్షం కంటే కూడా స్వపక్షంలో ఉన్నటువంటి మేధావులు అనబడే సంకుచిత భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రమాదమే. దీనికి పరోక్షంగా ఇవాళ పాలకపక్షం మీద ఒక ఫోర్స్లా పనిచేసేటటువంటి పరిస్థితి ఎవరు తీసుకొస్తున్నారు? ప్రతిపక్షం. ఇవాళ ప్రతిపక్షం అంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్నిహితంగా కలిసి తిరుగుతున్నటువంటి వాళ్ళు కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఈ దొంగలనే మనము బహిరంగంగా జనం మధ్యకు తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదే ఇవాళ జరుగుతున్నటువంటి కూటమిపై కుట్రలు. ఎస్ ఝాన్సీ. ఓకే సార్, మరి ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపిన 2 ప్రధాన అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.